ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. మన ప్రభు అయిన యేసు కృపగలిగినటువంటి సత్యవంతుడైన దేవుడాయన. ఆయనే కృపా సత్యవంతుడు. ఆయన ద్వారానే మనుషులకు దోషము నుండి ప్రాయశ్చిత్తము కలుగుతుంది. పాపి అయిన మనుషుడు పాపం వలన మరణమును సంపాదించుకున్నాడు. ఆ మరణము శారీర సంబంధమైన మరణమే కాదు, అది ఆత్మ సంబంధమైన మరణము కూడా. దేవుని ఉగ్రత అయినటువంటి ఆ మరణము గనుక ఒకనికి సంభవించితే దేవుని ఉగ్రత అయిన నరకాగ్నిలో నుండి అతడు తప్పించుకోవడము అసాధ్యము. అతడు తప్పించుకోవాలంటే అతని యొక్క దోషమునకు ప్రాయశ్చిత్తము కలగాలి. మనుషుని దోషమునకు ప్రాయశ్చిత్తము ఎలా కలుగుతుంది? పాపి అయిన మనుషుడు ఎలా పవిత్రుడుగా మారగలడు? అది అసాధ్యమైనటువంటిది కదా. అయితే కృపా సత్యము వలన పాపమునకు దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. కృపా సత్యవంతుడైన యేసుక్రీస్తు పాపులను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకై తన ప్రాణమును పెట్టి మనకు పాపముల నుండి ఆయన విమోచన అనుగ్రహించినారు. మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్తమైన దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేసి మనలను ఆశీర్వదించువాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయునని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మన పాపము మనకు రావలసినటువంటి శిక్షను ప్రభువైన యేసు తానే భరించి ఆయన శరీరం మీద మన శిక్షకు రావలసినటువంటి శిక్షను భరించినటువంటి వాడై మనలను పాపం నుండి విమోచించడానికి ఆ కృపాసత్యవంతుడైన దేవుడు మన దోషములకు ప్రాయశ్చిత్తముగా తానే కల్వరి శిలువలో మరణించి విమోచనను అనుగ్రహించినాడు. కనుక నీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగాలంటే అది ప్రభువైన యేసు వలనే కలుగుతుంది. ఆయన దగ్గరికి రా. ప్రభువా, నేను పాపినని క్షమాపణ కోరు. నీ పాపమునకు నీ యొక్క దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగు చేసిన వాడు, నీ కొరకై మరణించినటువంటి వాడు ఆయనే. ఆ కరుణామూర్తి అయిన ప్రభు దగ్గరికి నీవు వచ్చినట్లయితే నీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. ప్రభువుకి మనలను సమర్పించుకుందాం. గనుడా, నీ బిడ్డలు మీ ఎదుటకు వచ్చి మీ వైపు చూసి వేడుకున్నప్పుడు వారి పాపమునకు ప్రాయశ్చిత్తమును కలుగు చేసి వారిని ఆశీర్వదించి దీవించమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.